హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హుక్స్లు కాజాల పట్టి మధ్యన గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ రాకుండా ఎలా మనము కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. నాకైతే గ్యాప్ రాలేదు. కొంతమంది స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా 4 ఫింగర్స్ వచ్చే విధంగా గ్యాప్ అయితే వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఫ్రంట్లో మనకి వేసుకున్నప్పుడు వ్రింకిల్స్ వస్తాయన్నమాట. కూర్చొచ్చినట్టు ఇట్లా టైట్గా లాగినట్టుగా వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. మనకి కటింగ్ చాలా ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంట్. కరెక్ట్గా మనం ఎంత ఖర్చు వదులుకున్నామో ఆ విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అది ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా అయితే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే రావాలి. నేను ఆల్రెడీ డ్రాఫ్టింగ్ అయితే చేసి పెట్టాను. ఫ్రంట్ పార్ట్ ఇది. సో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ అయితే మార్కింగ్ చేస్తాం కదా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఎంత మార్కింగ్ చేసామో దానికి 1/2 ఇంచ్ అనేది ఎక్కువ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని నేను అలైన్ చేసి చూపిస్తాను. 2 లైన్స్ అయితే డ్రా చేశాను కదా. ఫస్ట్ లైన్ అనేది నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అలైన్ చేసి డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇది బ్యాక్ పార్ట్, కింద ఉండేది ఫ్రంట్ పార్ట్. మనకి ఎక్స్ట్రా అనేది కనిపిస్తుంది కదా ఇటు సైడు, అది ఉక్సులు కాజా పట్టి కోసము. ఈ విధంగా అలైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 9.75 బ్యాక్ సైడ్ వచ్చింది. ఆర్మ్ హోల్ కూడా నేను చూపిస్తాను. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది చూసుకుందాము. మనము షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు అయితే వదులుకుంటాము. సో 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని అది వదిలేసి మన ఆర్మ్ హోల్ ఎంత ఉంది అనేది కౌంట్ చేసుకోవాలి. ఖర్చు ఇచ్చాం కదా మనం సైడ్ జాయింట్స్ చేయడానికి, అంతవరకు కౌంట్ చేసుకోవాలి. ఖర్చు అనేది కలుపుకోకండి. 8.75 అయితే వచ్చింది ఇక్కడ. ఇది బ్యాక్ పార్ట్. ఈ లైన్ అనేది బ్యాక్ పార్ట్ అలైన్ చేశాను. సో ఎక్స్ట్రా 1 సెంటీమీటర్ అనేది మార్కింగ్ చేసుకున్నా. అది వచ్చేసి ఖర్చు కోసం ఈ 1 సెంటీమీటర్ అనేది. ఎందుకంటే ఉక్సులు కాజా పట్టి జాయిన్ చేస్తాం కదా, అందుకు ఖర్చు. మనం ఎక్కడైతే క్లాత్ జాయిన్ చేస్తామో అక్కడ మనం ఖర్చు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే మనకి టైట్ అవుతుంది అనమాట. అందుకే చాలామందికి గ్యాప్ వస్తుంది, అక్కడ వాళ్ళు ఖర్చు ఇచ్చుకోరు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ అయితే మనకు రావాలి కదా. బ్యాక్ పార్ట్లో 9.75 వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆర్మ్ హోల్ దగ్గర మనం డాట్ ఇస్తాం కదా, ఆ డాట్ కోసం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటాం. 9.75 ప్లస్ 1/2 ఇంచ్ అంటే 10.25 అనేది నేను మార్కింగ్ చేశాను. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ డాట్ వచ్చేసి 1/2 ఇంచ్ అయితే పోతుంది. 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేస్తాం కదా, టోటల్ 1/2 ఇంచ్ అనేది మనకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు 9 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ 9.5 వచ్చింది. మామూలుగా బ్యాక్ సైడ్ అయితే మనకు 8.75 వచ్చింది. 9.5 అంటే 1/2 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం పోతుంది. రిమైనింగ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అన్న లూజ్ వదులుకుంటే మనకి ఫిట్టింగ్ అంటే టైట్గా లాగినట్టుగా రాదనమాట. ఎగ్జాక్ట్గా టైట్ ఫిట్ వేసుకోవాలనుకుంటే ఓకే, ప్రాబ్లం లేదు. కానీ తక్కువ అయ్యింది అంటే మనకి లాగినట్టు వచ్చేసి అక్కడ మనకి ఒక లైన్ లాగా ఏర్పడుతుంది. అలా రాకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు అయితే లూజ్ అయితే వదులుకోండి. 9 ఇంచెస్ అయితే వచ్చేసింది. మనకు కావాల్సింది 8.75 బ్యాక్ సైడ్. 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రంట్. చూసారు కదండి, ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్లో అనేది టైట్గా రాదనమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ ఎంత తీసుకున్నానో ఫ్రంట్ సైడ్ కూడా అలానే తీసుకున్నాను. సేమ్ మార్కింగ్ అయితే చేశాను. మనము ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేసేటప్పుడు డిఫరెంట్గా డ్రా చేస్తాం కదా, కొంచెం లోపలికి. దానివల్ల మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ 1/2 ఇంచ్ అనేది మనకు డాట్ కోసం వెళ్ళిపోతుంది. డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి టైట్గా ఉండకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు అయితే వదులుకుంటాము, అది లూజ్.
ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే ఫ్రంట్లో ఉక్సులు కాజాల పట్టీ దగ్గర మనకి గ్యాప్ రాదు, ఫ్రంట్ అనేది టైట్గా ఉండదు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఖర్చు అనేది కంపల్సరీ వదులుకోవాలి. 1 సెంటీమీటర్, హాఫ్ ఇంచ్ మీ ఇష్టం, ఎంత కావాలి అనుకుంటే అంత అయితే కంపల్సరీ అయితే వదులుకోవాలి. ఒకవేళ మనం ఖర్చిచ్చుకోకుంటే మనం ఏం చేస్తామంటే హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్లో చెస్ట్ రౌండ్ 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ అనేది మనకి తక్కువ అయిపోతుంది. అప్పుడు మనకి టైట్ అనిపిస్తుంది. సో ఆ విధంగా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనం బ్యాక్ సైడ్ ఎంత 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ ఇచ్చామో ఫ్రంట్ కూడా అంతే రావాలి అనుకున్నప్పుడు ఉక్సు కాజాల పట్టీ దగ్గర మనము ఖచ్చితంగా ఖర్చు అనేది ఇచ్చుకోవాలి. Thanks for watching. Please like, share and subscribe our channel for more videos.